యూదా మత పెద్దలు అక్కసు వెళ్ళగక్కారనో, శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు నేరారోపణ చేశారనో, పొంతు పిలాతు మరణశిక్ష విధించాడనో యేసు సిలువలో మరణించలేదు గాని ఈ సర్వమానవాళిని సిలువ మరణము ద్వారా సంపాదించుకోవాలన్నది దైవ ప్రణాళికలో భాగం కాబట్టి సిలువలో మరణించారు యేసు. అందుకే రోమా సైనికులు తన్ని బలవంతం చేయనక్కరలేకుండానే, బందీగా తీసుకుని వెళ్ళనక్కర్లేకుండానే తన్ను తాను స్వచ్ఛందంగా సిలువకు అప్పగించుకున్నాడు. పాత నిబంధన ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు యేసు సిలువ యాగమును గురించిన ప్రవచనాలు ఎన్నో మనకి కనబడతాయి. ఆయన పస్కా బలిగా తన్ను తాను ఎలా సిలువకు అప్పగించుకుంటారు, మరి ఎలాగ శ్రమ పడతారు, ఎలా చేదు చిరకను ఆయన తీసుకుంటారు, ఆయన యొక్క వస్త్రము ఎలా చీట్లు వేయబడుతుంది, ఎలాగ ఒక్క ఎముక కూడా విరవబడకుండా ఆయన మరణాన్ని చవి చూస్తారు, సిలువలో ఎలాంటి మాటలు పలుకుతారు, మూడవ దినాన ఎలా లేస్తారు, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రవచనాలను పరిశుద్ధాత్మదేవుడు ముందుగానే పాత నిబంధన గ్రంథంలో మన కోసం రచించారు. యేసు సిలువ యాగంపై సందేహాలు విడిచిపెడదాం. ఎందుకంటే యేసు సిలువ యాగం పాత నిబంధన ప్రవచనాల సారం. ఇది ముమ్మాటికి దైవ ప్రణాళికలో భాగం.